ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏపీ లిక్కర్ కేసులో కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డి సహా 6గురిలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏపీ లిక్కర్ కేసులో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ లిక్కర్ కేసులో కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క అతనితో పాటు 6గురు ఇళ్లలో అయితే మాత్రం ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. హవాలా అలాగే మనీ లాండరింగ్ ద్వారా నిధులైతే మాత్రం తరలించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మరికొంతమంది ఇప్పటి వరకు అయితే మాత్రం కొంతమందిని విచారించారు. ఇంకెంతమందిని విచారించే అవకాశం ఉందో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి ఇప్పటి వరకు కూడా అధికారులు చిన్న స్థాయి ఉద్యోగులపై అయితే మాత్రం ఈడీ గొడవ జులిపిస్తుంది. ఇక రాజకీయ నాయకుల వంతు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా శ్రీహరి? ఖచ్చితంగా, ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది భారీ ఎత్తున, అంటే లిక్కర్ దాంట్లో ఎక్కువగా, అంటే ఈ ఏదైతే కొన్ని బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు తీసుకొచ్చి వాటి ద్వారా కొంత అక్రమ సంపాదన ఏదైతే ఉందో దాని ద్వారా లబ్ధి చేకూరింది వైసీపీ నాయకులు అని చెప్పని పెద్ద ఎత్తున అప్పట్లో ఆరోపణలు. దాంతో పాటు ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలతో పాటు ఎంతమంది ఈ అక్రమ లిక్కర్ తాగడం వల్ల ఏదైతే ఆ లిక్కర్ ఏదైతే ఉందో లిక్కర్ తయారీ ద్వారా ఎంతమంది మృతి చెందారు అనే దానిపైన ఇప్పటికే ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు ఏదైతే అక్రమ మద్యం కుంభకోణం పైన కేసు నమోదు చేసి దాంట్లో ఉన్న పాత్రదారులు, సూత్రధారులు ఎవరనేది మొత్తం కూడా ఈడీ ఎంక్వైరీ చేసి మొత్తం కూడా లిస్ట్ అంతా తీసి ఇప్పటికే అధికారుల పైన కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అధికారులందరిపైన కూడా నోటీసులు ఇచ్చి వారిని విచారణ చేయడం, విచారణతో పాటు వారందరిపైన తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే అధికారుల వంతు అయిపోయిన తర్వాత నాయకుల వంతు ఎవరెవరు ఉన్నారు, వైసీపీ పార్టీలో ఎవరు ఆ కీలకమైన నేతలు ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా ఈడీ అయితే ఆరా తీస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజ్ కేసిరెడ్డిని మరికొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో అయితే అదుపులోకి తీసుకొని విచారించింది. అది అధికారికంగా కూడా మరికొద్దిసేపట్లో ఈడీ అధికారులు కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే ఏదైతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి 10 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించారు. అయితే లిక్కర్ స్కామ్ లో ఏదైతే వేల కోట్లు కాజేసిన ఏదైతే జగన్ బ్యాచ్, అంటే జగన్ అంటే ప్రధాన జగన్ చుట్టుపక్కల ఉన్న కోటరీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది ఆరోపణలు అయితే చెప్తున్న పరిస్థితి. అంటే ఈ బ్రాండ్ ఏదైతే, అంటే ప్రధానంగా అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పెద్ద ఎత్తున అటు జనసేన కానీ తెలుగుదేశం కానీ జే బ్రాండ్స్ వల్ల ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నారు జగన్ అని చెప్పని కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు. ఈ దీంతో పాటు హవాలా, మనీ లాండరింగ్ గుట్టురట్టును కూడా ఈడీ అధికారులు చేసినట్లుగా అయితే మనకి సమాచారం ఉంటుంది. రాజ్ కేసిరెడ్డితో పాటు అదేవిధంగా మరో 6గురు నిందితులు ఇళ్లలో కూడా కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. దాంతో పాటు లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అంతా కూడా లిక్కర్ స్కామ్ కి మెయిన్ సూత్రధారి కూడా వైసీపీ ముఖ్య నేతగానే చెప్తున్న పరిస్థితి. త్వరలో కూడా జగన్ కూడా నోటీసులు ఇస్తారు అని చెప్పని కూడా ఇక్కడ ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు మరో కారుమూరి నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో, కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఆయన కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన కూడా సాయంత్రం లోపల ఈడీ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ వీరందరినీ విచారించడంతో పాటు అరెస్ట్ తో పాటు ఇంకా మిగిలిన, అంటే వీరితో పాటు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారందరినీ కూడా వారందరి పేర్లు కూడా బయటకు వస్తున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. మరికొందరు నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం అయితే అందుతుంది. వారందరికి కూడా నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా ఎంక్వైరీ చేసి దీంట్లో ప్రధాన సూత్రధారులు ఎవరున్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ శ్రీహరి, అంటే మరో పక్క డిజిటల్ లావాదేవీలు కూడా గతంలో ఎక్కడా కూడా జరగలేదు. అంతా కూడా అంటే డబ్బు ట్రాన్సాక్షన్తోనే అక్కడ లిక్కర వ్యవహారాలన్నీ కూడా నడిచాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో జగన్కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఇందులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా ఎవరైనా వైసీపీ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే విధంగా ఈడీ విచారణ జరిపే అవకాశం ఉందనుకోవచ్చా శ్రీహరి?
ఖచ్చితంగా ఇప్పటికే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేదంటే అదే విధంగా చూసుకున్నట్లయితే కారుమూరు నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే మంత్రి ఆయన నివాసంలో కూడా నేడు సోదాలు అయితే జరుగుతున్నాయి. దాంతో పాటు రాజకేశ్వర రెడ్డితో పాటు ఇంకా పలువురు వాసుదేవ రెడ్డి ప్రధానంగా ఇందులో ఏదైతే అప్పుడు ఎక్సైజ్ ఎండీగా ఉన్న వాసుదేవ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అతను కూడా ఇందులో కీలకంగా వీరికి వ్యవహరించినట్లుగా బ్యావరేజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కంపెనీలన్నిటినీ కూడా ఆ డిస్టిలరీస్ కంపెనీలన్నిటినీ కూడా వీరంతా అక్రమంగా కొంత లైసెన్సులు దాంతో పాటు అక్కడి నుంచి కొంత వాళ్ళ దగ్గర నుంచి నగదు తీసుకొని ఇవన్నీ కూడా చేశారు అనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే వీటన్నింటిలో కూడా ఎలాంటి ఆధారాలు సేకరించాలి, దాంతో పాటు అసలు ఇందులో వాస్తవాలు ఏంటి అనే దానిపైన ఇప్పటికే ఈడీ అధికారులు అంతా సమగ్ర దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ అధికారులు తీసుకున్న డేటా కానీ ఆధారాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి కొద్ది రోజుల్లోనే మీడియా ముఖంగా ప్రవేశపెట్టబోతున్నారని కూడా సమాచారం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ మెయిన్ సూత్రధారి కీలకమైన వ్యక్తి ఎవరు అనే దాన్ని నిగ్గు తేల్చే వరకు ఇవన్నీ కూడా గోప్యంగానే ఉంచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.